2029 ఎన్నికలకి మోడీ గారు ఇప్పటి నుంచే ప్లాన్ స్టార్ట్ చేశారు. మీరు అనొచ్చు, ఇప్పుడెందుకు ప్లానింగు, ఇంకా ఎన్నికలకి దగ్గరగా 3 సంవత్సరాలు ఉంది కదా అని. 3 సంవత్సరాలు ఉంది అన్న మాట నిజమేలే, కానీ ఈ 3 సంవత్సరాల పరిధిలో అనేక రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా బీజేపీ అనుకూల రాష్ట్రాలు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఇలా వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీని నెగ్గించుకోవాలి, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలి, ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోవాలి. తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో గెలిపించుకోవాలి. అందులోనూ 2019తో పోలిస్తే 2024లో బీజేపీ నెగిటివ్ ఫలితాలు చూసింది. 2024లో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ 400 స్థానాలు. 400 టార్గెట్ పెట్టుకున్నారు, కనీసం 350కి రీచ్ కావాలనుకున్నారు. తక్కువలో తక్కువ 330 పైన స్థానాలు వస్తాయి అనుకున్నారు, కానీ రాకపోగా తగ్గాయి. అంటే 2019లో వచ్చిన స్థానాల కంటే ఇంకా తగ్గాయి. 2019లో 303 స్థానాలు బీజేపీకి వస్తే మొన్న ఎన్నికల్లో వచ్చింది 240. మరి ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఉంది 99. అంటే కాంగ్రెస్కి బీజేపీకి గ్యాప్ చాలా ఉంది. కానీ అది కాదు చూడాల్సింది, బీజేపీకి 60 స్థానాలు తగ్గాయి అనేది బీజేపీ చూసుకుంటుంది. బీజేపీ ఎప్పుడు కూడా రిస్క్లో అధికారం ఉండాలనుకోదు. బాజాప్తాగా తమ అనుకున్న పాలసీలను మేకింగ్ చేసుకునేటట్టు అధికారం కావాలనుకుంటుంది. అలా కావాలి అంటే 360 స్థానాలు బీజేపీ గెలవాలి. అంటే 2/3 మెజార్టీ తగ్గట్టు గెలవాలనేది బీజేపీ ప్లానింగ్. దాన్ని సాధ్యం చేసుకోవటానికి బీజేపీ ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటుంది. రాష్ట్రాల్లో బలపడటం, కేంద్రంలో అధికారాన్ని తిరిగి సంపాదించడం, అది కూడా ఒక మంచి నెంబర్స్ తోటి అధికారాన్ని సంపాదించడం అనే ప్లానింగ్లో బీజేపీ ఉంది. పైగా ఇప్పుడు బీజేపీ కొంత నెగిటివ్నెస్ నడుస్తుంది. ఏది? జంజీ ఉద్యమం, కాక్రోజుల యాక్టివ్నెస్, విపక్షాలు కొంత యాక్టివ్ అయ్యాయి. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని, ఈ నెగిటివ్ సిచ్యువేషన్ తట్టుకొని రాష్ట్రాల్లో మళ్ళీ గెలవాలి, కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలి. అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మంచి నెంబర్తో. ఇప్పుడు అందుకనే మొదటి ప్లానింగ్ జంజీలను దగ్గర తీసుకోవాలి. దీనికోసం ప్లానింగ్ ఆల్రెడీ మొదలెట్టేశారు. నితిన్ నబీ నాయకత్వంలో ఒక సపరేట్ టీం వేసుకున్నారు. 14 సంవత్సరాల పైన ఉన్నటువంటి యువతరంతో బీజేపీ భావాజాలాన్ని కనెక్ట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. కేంద్ర మంత్రులు కూడా ప్రతిరోజు ఒక యూనివర్సిటీకి వెళ్ళాలి అనే ఒక నిబంధన పెట్టారు. సో జంజీలను దగ్గర తీసుకోవడానికి, యువతరాన్ని దగ్గర తీసుకోవడానికి బీజేపీ ప్లానింగ్ స్టార్ట్ చేసింది. రెండోది డీలిమిటేషన్. డీలిమిటేషన్తో బీజేపీకి ఉండే లాభం ఏంటంటే, ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి అనేది ఒకసారి పక్కన పెట్టండి, ఎలా పెరుగుతాయి అన్నది ఆలోచించండి. బీజేపీకి అనుకూలంగా పెరుగుతాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంటుంది? బీజేపీ బలానికి తగ్గట్టు పార్లమెంట్ నియోజకవర్గాన్ని, అసెంబ్లీ నియోజకవర్గాన్ని తయారు చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆ అడ్వాంటేజ్ని తీసుకొని బీజేపీ బలానికి తగ్గట్టుగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ అవుద్ది అనేటువంటిది. తర్వాత మహిళా రిజర్వేషన్, దానివల్ల మహిళా ఓట్ బ్యాంక్ బీజేపీకి వస్తా అనేది బీజేపీ యొక్క ఆశ. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆ మహిళా ఓట్ బ్యాంకు మోడీ గారి వైపు వస్తా అనేటువంటిది మోడీ గారి ఆశ. పైగా లాస్ట్ అండ్ లీస్ట్ అసలు బీజేపీ నమ్ముకున్న పాలసీ ఏంటి? బీజేపీ 2 పాలసీలను నమ్ముకొని అధికారాన్ని పదే పదే సంపాదించగలుగుతుంది. ఒకటి హిందుత్వ పాలిటిక్స్, 2 జాతీయవాదం. ఇప్పుడు కొంత అంటే ప్రతిసారి పనిచేయవు కదా, ప్రతిసారి హిందుత్వ పాలిటిక్స్, జాతీయవాదం పనిచేయవు కదా. కాబట్టి వీటికి కొద్దిగా పదును పెట్టాలి అని బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. పదును పెట్టడం కోసమే వందే మాతరం విషయంలో అగ్రెసివ్గా జనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వందే మాతరం విషయంలో ఒక వివాదం ఉంది. బీజేపీ ఏమంటుంది? వందే మాతరం గీతాన్ని మొత్తాన్ని పాడాలి, 6 చరణాలు పాడాలంటది. కాంగ్రెస్ ఏమంటుంది? 2 చరణాలకు మించి మేము పాడమంటది. కాంగ్రెస్ ఎందుకు పాడనంటుంది? మిగతా 4 చరణాల్లో కొంత దుర్గామాతని కీర్తిస్తూ హిందూ మతం యొక్క భావజాలం ఉంది కాబట్టి, హిందూ మతాన్ని వ్యతిరేకించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పాడనంటుంది అన్న దాన్ని జనంలో తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని జనం ముందు విలన్గా నిలబెట్టాలనేది బీజేపీ ప్లానింగ్. బట్ బీజేపీ అయితే గట్టిగానే ప్లాన్ చేసుకుంటుంది. ఒకటి, వాళ్ళు నమ్ముకున్న హిందుత్వ పాలిటిక్స్, జాతీయవాదం పాలిటిక్స్, వీటిని అగ్రెసివ్గా జనంలోకి తీసుకెళ్ళాలి వందే మాతరం గేయం ద్వారా. తర్వాత నేను ఇందా చెప్పినట్టు డీలిమిటేషను, మహిళా బిల్లు, తర్వాత జంజీలకి మళ్ళీ దగ్గర కావటం అనేటువంటి ఈ పర్టికులర్ పాలసీలతో 2029 కోసం ప్లానింగ్ చేసుకుంటున్నారు. మరి ఎంతవరకు అవుట్ అయ్యిద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.